హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పోస్ట్ ఆఫీస్లో మనకైతే ఒక సూపర్ స్కీమ్ అయితే ఉందండి. సో మీరు తమ్మునేలో చూసినట్టు 17,20,000 రావాలంటే మనము నెల నెల ఎంత పే చేసుకోవాలి, అదేవిధంగా 19,60,000 రావాలంటే మీరు నెలకి ఎంత పే చేసుకోవాలి, అలాగే ఈ స్కీమ్లో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ స్కీమ్ ఎవరు తీసుకోవచ్చు, మనము మంత్ల వైజ్ ఎంత కట్టాలి, అసలు ఈ స్కీమ్ పేరేంటి, ఇలా మీకున్న డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మనం 5 నిమిషాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో అయితే మీరు చేయాల్సిందంతా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మధ్యలో స్కిప్ చేస్తే నేను చెప్పే పాయింట్స్ అయితే మీకైతే అర్థం కాదు. సో మనమైతే ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వాట్ ఈజ్ ఆర్పిఎల్ఐ? సో ఆర్పిఎల్ఐ అంటే ఈ యొక్క స్కీమ్ నేమ్. సో ఈ యొక్క స్కీమ్ నేము రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన స్కీమ్ అనమాట. ఇందులో మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అందించడం కోసమే గవర్నమెంట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనకి మెయిన్గా ప్రీమియం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటుంది, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే మీకు ఈ యొక్క స్కీమ్లో ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ రెండు కలిపిన ప్లాన్ అనమాట ఇది. అంటే మనం కట్టే డబ్బులకి కూడా మనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొన్ని స్కీమ్స్ ఏంటంటే మనం కడితే ఓన్లీ ఇన్సూరెన్స్ వస్తుంది, లేదా ఓన్లీ సేవింగ్ మాత్రమే వస్తుంది. ఈ స్కీమ్లో ఈ యొక్క రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో మీకు ఇన్సూరెన్స్ సేవింగ్స్ రెండు కలిపి ఈ యొక్క ఆర్పిఎల్ అయితే స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో మీకు నేను చెప్పినట్టుగా 17,20,000 రావాలన్నా 19,60,000 రావాలంటే మనము పాలసీ వాల్యూ ఎంత తీసుకోవాలి, మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఎంత పెట్టుకోవాలి, నెలకు ఎంత కట్టాలనేది ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాము. సపోజ్ మీ యొక్క ఏజ్, అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. సపోజ్ మీ యొక్క ఏజ్ 30 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ మీరు కానీ ఒక పాలసీ కానీ తీసుకున్నట్లయితే ఆ పాలసీ వాల్యూ మనము 10 లక్షల వరకు తీసుకోవాలి. అంటే ఇందులో మనకి పాలసీ వాల్యూ అనేది మినిమం 10,000 నుంచి తీసుకోవచ్చు, మ్యాక్సిమం అనేది 10 లక్షల వరకు మనం ఆ టర్మ్ అనేది ఎన్నుకోవాలన్నమాట. సపోజ్ మీరు మ్యాక్సిమం 10 lakhs తీసుకున్నారనుకుందాం. అంటే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ మీరు ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవాలి. సపోజ్ మీరు 15 లక్షలు రావాలి, నేను చెప్పినట్టు 17,20,000 రావాలంటే మీరు టర్మ్ అనేది 15 సంవత్సరాలు పెట్టుకోవాలి. నెలకు వచ్చి 5,450 రూపాయలు మీరు ప్రతి నెల, అంటే 15 సంవత్సరాలు మీరు పే చేసుకోవాలి. సో ఇలా మీరు 15 సంవత్సరాలు పే చేయడం వల్ల లాస్ట్లో 16వ సంవత్సరంలో మీకు బోనస్ మాత్రమే 7,20,000 వస్తుంది. అంటే మెచ్యూరిటీ అమౌంట్ 17,20,000 వస్తుంది. ఇదే కదా మనం తమ్మునేలో చెప్పినట్లు. సో 17,20,000 వస్తుంది. అంటే నెలకు వచ్చి 5,450 రూపాయలు మీరు పే చేయాలి. సపోజ్ మీరు ఇలా పే చేసుకుంటూ పోతే మన సంవత్సరానికి 65,400, అంటే మీరు ఈ 65,400 కూడా మీరు అడ్వాన్స్గా కూడా పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం అడ్వాన్స్ కూడా పే చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. అలాగే లేదు నేను ఒకేసారి పే చేస్తానంటే, సో మీరు మంత్లీ పే చేసేదానికి ఇయర్లీ పే చేయడానికి చిన్న డిఫరెన్స్ ఉందండి. సపోజ్ మీరు ఇయర్లీ కనుక కట్టాలనుకుంటే మీరు కొంత అమౌంట్ అనేది సేవ్ చేసినట్లు ఉంది, అంటే తక్కువ కట్టుకోవచ్చు మీరు. సపోజ్ మీరు నెలకి 5,450 రూపాయలు, అంటే సంవత్సరానికి 65,400. లేదు ఒకేసారి మీరు కడదాం అనుకుంటే 62,750 రూపాయలు మీరు పే చేస్తారు. అంటే మీరు నెల నెల కట్టేదానికి ఇయర్లీ కట్టడానికి డిఫరెన్స్ ఎంత సేవ్ చేస్తున్నారు, మీరు 2,650 రూపాయలు మీరు ఇయర్లీకి సేవ్ చేస్తున్నారు. అంటే పాలసీ టర్మ్ ఎంత, 15 సంవత్సరాలు, అంటే 39,750 రూపాయలు మీరు 15 ఏళ్లలో మీరు సేవ్ చేస్తున్నారు. అంటే అంత తక్కువ కడుతున్నారు. అంటే పాలసీ వాల్యూ అంతా 10 లక్షలు. సో ఈ 39,750 రూపాయలు తీసేస్తే 9,60,250 రూపాయలు మీరు కడతారు. 39,000 దాకా, అంటే 40,000 ఇంచుమించు మీరు సేవ్ చేస్తారు. అంటే ఆ అమౌంట్ కూడా మీకే బ్యాక్ వస్తుంది. అంటే మొత్తం 15,20,000. సో అడ్వాన్స్ కట్టడం వల్ల మీకు 40,000 సేవ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చి మీరు మీ యొక్క పాలసీ అనేది ఎప్పుడు యాక్టివ్లో ఉంటుంది. సో మీకు ఎలాంటి పెనాల్టీ పడవు. ఒకవేళ మీరు మంత్లీ తీసుకున్నారంటే రెగ్యులర్గా కట్టకపోతే, ఒక నెల కట్టకపోతే ఆ నెలలో పెనాల్టీ పడుతుంది. సో ఆ పెనాల్టీ నుంచి కూడా మీరు అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. ప్లస్
మీకు ఏదైనా రిస్క్ అయితే మీరు కట్టిన డబ్బులు ప్లస్ ఈ యొక్క ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది కదా 10 లక్షలు, డేట్ ఆఫ్ ఓపెనింగ్ నుంచి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ యొక్క 10 లక్షలు మీరు కట్టిన డబ్బులు మొత్తం ఎటువంటి డిడక్షన్ లేకుండా మీకు అమౌంట్ తిరిగి ఇస్తారనమాట. సపోజ్ మీరు మంత్లీ అమౌంట్ అనుకోండి, ఒకవేళ మీరు ఒక 2 మంత్స్ 3 మంత్స్ కట్టకపోతే ఆ యొక్క పాలసీని డిస్కంటిన్యూ కింద పరిగణిస్తారనమాట. సో డిస్కంటిన్యూ పాలసీకి అమౌంట్ అనేది డిడక్షన్ ఉంటుంది. కాబట్టి మీకు అడ్వాన్స్ కట్టడం వల్ల లేదా ఇయర్లీ పాలసీ తీసుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఇయర్లీ కట్టడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనకు 19,60,000 రావాలంటే నెలకి ఎంత కట్టాలి? సో మీ యొక్క పాలసీ టర్మ్ వచ్చి 20 సంవత్సరాలు పెట్టుకోండి. అదే పాలసీ వాల్యూ అయితే 10 లక్షల వాల్యూ, నెలకొచ్చి 3,950 రూపాయలు. మీకు బోనస్ 9,60,000 వస్తుంది. అంటే 19,60,000. మీరు చూసారు కదా, ఫస్ట్ నేను లో ప్రీమియం హై బోనస్ అన్న. అంటే ఇక్కడ ఇంతకుముందు దానికి చెప్పిన దానికి 5,000 చిల్లర పడింది, ఇప్పుడున్న దానికి 3,000. అంటే మీరు తక్కువ కడుతున్నారు. అక్కడ ఎంత వస్తుంది? 7,20,000 వస్తుంది. ఇక్కడ 9,60,000 వస్తుంది. అంటే మనం తక్కువ కడుతున్నాము, ఎక్కువ వస్తుంది పీరియడ్ పెంచడం వల్ల. సో ఇలా మీకు అమౌంట్ అనేది మన పీరియడ్ పెట్టుకునే దాన్ని బట్టి మన కట్టే డబ్బులు తగ్గుతుంది, వచ్చే డబ్బులు పెరుగుతుంది. సో అదే మీరు ఇయర్లు కనుక కడితే, ఒకేసారి ఇయర్లు కడితే 45,350 రూపాయలు మీరు పే చేయొచ్చు. అదే మీరు నెల నెల కానీ కడితే అదే సంవత్సరానికి 47,400 కడుతారు అనమాట. సో మీరు ఒకేసారి కట్టడం వల్ల ఎంత సేవ్ అవుతుంది? 2,050 రూపాయలు సేవ్ అవుతుంది. ఇలా మీరు 20 సంవత్సరాలు సేవ్ చేసుకోవచ్చు. 20 × 2,050 ఎంత? 41,000 మీరు అదనంగా కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు పాలసీ వాళ్ళు 10 లక్షలు పెడితే మీరు లాస్ట్ కట్టవలసిన అమౌంట్ 9,59,000 మాత్రమే మీరు కడతారు. సో మీ యొక్క 41,000 మీకు మిగిలినట్టు ఉంటుంది. అలాగే 9,60,000 అంటే 10 లక్షలకి 10 లక్షలు మీకు బోనస్ అయితే రావడం జరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఏమని? ఈ యొక్క పాలసీని మేము మధ్యలో ఆపుకోవడానికి అవకాశం ఉందా? ఉందండి, సరెండర్ చేసుకోవచ్చు. సరెండర్ అంటే మీరు మినిమం పాలసీని 3 ఇయర్స్ వరకు కంపల్సరీ కట్టుకోవాలి. 3 ఇయర్స్ కట్టిన తర్వాత మీరు సరెండర్ చేసుకోవచ్చు. సరెండర్ ఫ్యాక్టరీ వాల్యూ అనేది మీరు కట్టిన అమౌంట్లో కొంచెం మనకి తక్కువే వస్తుందండి. మీరు కట్టిన అమౌంట్ కూడా రాదు. అదే మీరు కానీ 3 ఇయర్స్ పైన అంటే 5 ఇయర్స్ తర్వాత కానీ మీరు కానీ పాలసీ కానీ ఆపుకుంటే ఈ 5 ఇయర్స్కి మీరు కట్టిన డబ్బులు, ఈ 5 ఇయర్స్కి బోనస్ అంటే వడ్డీ అనమాట. సో మొత్తం కలిపి మీకు అమౌంట్ ఎటువంటి డిడక్షన్ లేకుండా మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సపోజ్ నేను సరెండర్ చేసుకోను, మధ్యలో అమౌంట్ కొంచెం అవసరం అయితే తీసుకొని నేను మళ్ళీ తిరిగి కట్టుకుంటానంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ ఫెసిలిటీ లోన్ రూపంలో మీరు కొంత అమౌంట్ తీసుకోవచ్చు. ఆ లోన్ యొక్క సంబంధించిన ఇంట్రెస్ట్ మీరు కట్టేస్తే మళ్ళీ మీకు రావాల్సిన మెచ్యూరిటీ అమౌంట్ క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు అమౌంట్ మధ్యలో తీసుకోవచ్చు, మధ్యలో ఆపుకోవచ్చు అనమాట. అయితే ఈ స్కీమ్ ఎవరికి అప్లై చేసుకోవచ్చు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఏజ్ అనేది 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా బాగా రైతులు కానీ, వర్కర్స్ కానీ, స్మాల్ ఎంప్లాయీస్ అందరూ ఈ యొక్క స్కీమ్ని అప్లై చేసుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే స్కీము చేసుకోవచ్చు. అయితే ఇందులో మెయిన్గా బెనిఫిట్స్ ఏంటి? ఈ స్కీమ్లో బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండి. ఫస్ట్ వన్ నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్. అందాక చెప్పాను కదా, మీకు ఏదైనా జరిగితే ఆ యొక్క ఇన్సూరెన్స్ మనం ఎంతైతే పెట్టుకున్నామో ఆ వాల్యూ మొత్తం మన యొక్క ఫ్యామిలీ సేఫ్టీ ఉండడం కోసం అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ గవర్నమెంట్ గ్యారెంటీ స్కీమ్. అంటే ఈ యొక్క అమౌంట్ మీరు పే చేసే అమౌంట్ ఎటువంటి స్టాక్ మార్కెట్లో కానీ ఎటువంటి అదర్ థర్డ్ పార్టీలు అంటే మూడో వ్యక్తి దగ్గర కానీ ఈ అమౌంట్ అయితే ఎటు పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయరనమాట. ఇది ఓన్లీ గవర్నమెంట్ కింద ఉంటుంది. గవర్నమెంటే మీ యొక్క అమౌంట్ తిరిగిస్తుంది. నెక్స్ట్ దీనికి బోనస్. అంటే మనకైతే నార్మల్గా వడ్డీ ఇస్తుంటారు కదా ఇంట్రెస్ట్ రేట్ని, అలా కాకుండా దీనికి బోనస్ రూపంలో అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 80C. అంటే మీకు ట్యాక్స్ ఏమి లేకుండా కూడా వస్తుంది. నెక్స్ట్ జిఎస్టీ 0%. జిఎస్టీ అనేది ఎటువంటి జిఎస్టీ అనేది ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీకి లేదు. లాస్ట్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అదేవిధంగా సరెండర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇలా అంటే మీకు రిస్క్ తక్కువ, బెనిఫిట్ ఎక్కువ. చూసారు కదా, మీకు రిస్క్ ఎలా మ్యాక్సిమం రిస్క్ లేదనమాట ఒక సరెండర్ చేస్తే తప్ప. అంటే రిస్క్ తక్కువ, చాలా తక్కువ అనమాట. కానీ బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువ. సో మీరు మెయిన్గా ఈ స్కీమ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు నేను చెప్తాను, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా ప్రీమియం అయితే చేయాలి. అంటే మీరు ఒకప్పుడు అయితే మీరు
పోస్ట్ ఆఫీస్కి వచ్చి కట్టాలి. ఇప్పుడైతే మీరు ఆ యొక్క ప్రీమియంని మీరు యొక్క ఫోన్‌పే నుంచి, గూగుల్ పే నుంచి, పేటీఎం నుంచి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ఎలా అయినా సరే మీరు ఇంట్లో నుంచి మీరు ప్రీమియం అయితే కట్టుకోవాలి. మీరు కట్టేది రెగ్యులర్‌గా కట్టాలి. ఒకవేళ రెగ్యులర్‌గా కట్టకపోతే ఒక నెల మంత్ లేట్ అయితే పెనాల్టీ అయితే ఉంటుంది. సో, మీకు విత్డ్రాయల్ కూడా ఇస్తారు. ఆ యొక్క మనకి ఇందాక మీకు చెప్పిన ఆ కండిషన్ల ప్రకారము లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు ఓవరాల్‌గా షార్ట్‌గా చెప్పాలంటే సేఫ్ ఇన్వెస్ట్‌మెంటు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్ అండ్ సెక్యూరిటీ స్కీమ్ ఇది. స్మాల్ సేవింగు, బిగ్ రిటర్న్స్ అనమాట. సో, మీరు ఫ్యూచరు సెక్యూర్‌గా చేసుకోవాలంటే ఈ యొక్క ఆర్‌పీఎల్ స్కీము డెఫినెట్‌గా తీసుకోవాలి. తీసుకుంటే మీరు మీ యొక్క ఫ్యామిలీ అనేది 100% సేఫ్‌గా ఉంటుంది. సో, మీకు ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. సో, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.